నెంబర్ 10 గ్లెన్ మ్యాక్స్వెల్. లాస్ట్ ఇయర్ ఈ ప్లేయర్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని ఆర్సీబీ ఆక్షన్లోకి వదిలేసింది. అయితే పంజాబ్ కింగ్స్ 4.20 crores పెట్టి ఆక్షన్లో అయితే బై చేశారు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ స్టార్టింగ్ ఆఫ్ ది మ్యాచెస్ ఛాన్సెస్ ఇచ్చినా సరే తను సరిగ్గా ప్రూవ్ చేసుకోవట్లేదని బెంచ్ మీద అయితే కూర్చోబెట్టింది. ఒకసారి మ్యాక్స్వెల్ స్టాట్స్ మీద ఒక కన్నేస్తే ఈ సీజన్లో 6 మ్యాచెస్ ఛాన్సెస్ ఇస్తే జస్ట్ 48 runs కొట్టి 97.96 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఇది వెరీ వెరీ పూర్ స్ట్రైక్ రేట్. అయితే తను కొట్టిన హైయెస్ట్ స్కోర్ 30 runs వర్సెస్ ఆర్ఆర్. తను కొట్టిన 48 runsలో 30 runs వర్సెస్ ఆర్ఆర్ మీద కొట్టాడు. ఈ సీజన్ పంజాబ్ కింగ్స్కి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే మిగిలిచ్చాడు. నెంబర్ 9 హెన్రిక్ నోకియా. అయితే సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ని లాస్ట్ ఇయర్ డీసీ ఆక్షన్లోకి వదిలేస్తే కేకేఆర్ 6.50 crores పెట్టి కొన్నారు. అయితే ఈ స్టార్ పేసర్కి జస్ట్ 2 మ్యాచెస్ ఛాన్సెస్ ఇచ్చి మిగిలిన మ్యాచెస్ అన్ని బెంచ్ మీద అయితే కూర్చోబెట్టారు. అయితే ఈ 2 మ్యాచెస్ యొక్క స్టాట్స్ వచ్చేసరికి ఒక వికెట్ తీసి 11.86 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. అయితే ఈ సీజన్ యొక్క బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసరికి 4 overs వేసి ఒక వికెట్ తీసి 23 runs అయితే ఇచ్చాడు. అయితే ఈ స్టార్ పేసర్ని నెక్స్ట్ ఇయర్ కేకేఆర్ రిటైన్ చేసుకుంటుందా లేదంటే రిలీజ్ చేస్తుందా అనేది కామెంట్ చేసేయండి. నెంబర్ 8 ఆకాష్ దీప్. లాస్ట్ ఇయర్ ఈ బౌలర్ని ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంతో ఈ ఇయర్ ఎల్ఎస్జీ 8 crores పెట్టి బై చేసింది ఆక్షన్లో. అయితే ఈ ప్లేయర్ ఈ సీజన్లో వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్తో అలాగే నెక్స్ట్ ఇయర్ ఉంటాడో లేదనేది డౌట్ కింద అయితే ఉంది. అయితే ఈ సీజన్ స్టాట్స్ వచ్చేసరికి 6 innings బౌలింగ్ వేస్తే 3 wickets తీసి 12.05 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. అయితే ఈ సీజన్ యొక్క బెస్ట్ ఫిగర్స్ వచ్చేసరికి 4 hours బౌలింగ్ చేస్తే 2 wickets తీసి 55 runs అయితే ఇచ్చాడు ఎగ్నిస్ట్ కేకేఆర్. అయితే ఈ బౌలర్ని నెక్స్ట్ ఇయర్ ఎల్ఎస్జీ రిటైన్ చేసుకుంటుందా లేదనేది కామెంట్ చేసేయండి. నెంబర్ 7 లియామ్ లివింగ్స్టన్. ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ని ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీ 8.75 crores పెట్టి బై చేయడం జరిగింది. అయితే ఈ సీజన్ ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు అటుపక్క ఆర్సీబీ కానీ ఇటుపక్క ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఫుల్ ఎక్స్పెక్టేషన్తో రావడం అయితే జరిగింది. ఇంతకీ ఐపీఎల్లో తన పర్ఫార్మెన్స్ వచ్చేసరికి సరిగ్గా పర్ఫామ్ చేయక స్క్వాడ్లో నుండి అయితే తీసేయడం జరిగింది. అయితే ఈ సీజన్ స్టాట్స్ వచ్చేసరికి 6 innings బ్యాటింగ్ చేస్తే 87 runs కొట్టి 127.94 స్ట్రైక్ రేట్తో ఆడడం అయితే జరిగింది. అయితే తను కొట్టిన హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 54. అయితే ఈ సీజన్లో తన సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీ అసలు టీంలో ఉంచుకుంటుందా లేదనేది కామెంట్ చేసేయండి. నెంబర్ 6 జాక్ ఫ్రేజర్ మెగ్రట్. ఈ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ని డీసీ 9 crores పెట్టి ఆక్షన్లో ఎఫ్బిఎం కార్డు వాడి బై చేయడం అయితే జరిగింది. అయితే తన లాస్ట్ ఇయర్లో చాలా బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఈ సీజన్ కూడా మళ్ళీ ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ సీజన్లో స్టార్టింగ్ మ్యాచెస్ ఛాన్సెస్ ఇచ్చినా సరే సరిగ్గా పర్ఫామ్ చేయక స్క్వాడ్లో నుండి అయితే తీసేయడం అయితే జరిగింది. ఈ సీజన్ స్టాట్స్ వచ్చేసరికి 6 మ్యాచెస్ ఛాన్సెస్ ఇస్తే జస్ట్ 55 runs కొట్టి 105.7 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అయితే ఈ సీజన్లో తను కొట్టిన హైయెస్ట్ స్కోర్ 38. తను కొట్టిన 55లో 38 వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే కొట్టాడు. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్లేయర్కి ఛాన్సెస్ ఇస్తారా లేదనేది కామెంట్ చేసేయండి. నెంబర్ 5 మహమ్మద్ షమి. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని 10 crores పెట్టి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఆక్షన్లో కొనడం అయితే జరిగింది. ఈ సీజన్లో మహమ్మద్ షమీపై ఎస్ఆర్హెచ్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో రావడం అయితే జరిగింది. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ నిరాశ కింద అయితే మిగిలిపోయాయి. ఎందుకంటే ఈ సీజన్లో మహమ్మద్ షమీ అటుపక్క వికెట్లు తీయకపోవడంలో ఇంకో పక్క రన్స్ కట్టడిలో విఫలమైతే అయ్యాడు. ఈ సీజన్లో స్టాట్స్ వచ్చేసరికి 9 innings బౌలింగ్ చేస్తే 6 wickets తీసి 11.23 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. అయితే ఈ సీజన్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ వచ్చేసరికి 4 hours బౌలింగ్ చేస్తే 2 wickets తీసి 28 runs అయితే ఇచ్చాడు వర్సెస్ జీటీ మీద. అయితే నెక్స్ట్ సీజన్లో ఈ ప్లేయర్ని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్నదా లేదనేది చూడాలి మరి. నెంబర్ 4 టి నటరాజన్. ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ బౌలర్ని డీసీ ఐపీఎల్ ఆక్షన్లో 10.75 crores పెట్టి కొన్నది. అయితే అసలు ఈ ప్లేయర్ని ఎందుకు కొన్నదో కూడా వాళ్ళకి తెలియదు. ఒక ప్రెస్ మీట్లో కెవిన్ పీటర్సన్ని నటరాజన్ని ఎందుకు ఆడించట్లేదని అడగక తను మా ప్లేయింగ్ 11లో ఎక్కడ సెట్ అవుతాడు అని అడగడం అయితే జరిగింది. అయితే నటరాజన్ యొక్క స్టాట్స్ వచ్చేసరికి ఈ సీజన్లో ఒక ఇన్నింగ్స్ బౌలింగ్ చేస్తే 16.33 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. అయితే ఒక్క వికెట్లు కూడా తీయలేదు. ఈ సీజన్లో డీసీ నటరాజన్కి ఛాన్సెస్ ఇవ్వకపోవడంలో తనైతే విఫలం అవడం అయితే జరిగింది. నెంబర్ 3 సౌత్ ఆఫ్రికా గన్ బౌలర్ కగిసో రబాడా. రబాడాని 10.75 కోట్లు పెట్టి జీటీ కొనడం అయితే జరిగింది.
ఈ బౌలర్ పైన ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో రావడం అయితే జరిగింది. కాకపోతే ఈ బౌలర్కి ఇనిషియల్ స్టేజ్లో ఛాన్సెస్ ఇచ్చినా సరే తన సరిగ్గా ఆడకపోవడంతో, దాంతోపాటు సగం ఐపీఎల్ వచ్చేసరికి తన స్వదేశానికైతే వెళ్ళడం అయితే జరిగింది. ఇంకా ఈ సీజన్ స్టాట్స్ వచ్చేసరికి 4 ఇన్నింగ్స్ బౌలింగ్ చేస్తే 2 వికెట్లు తీసి 11.57 ఎకనామీతో బౌలింగ్ చేసి, అలాగే తన యొక్క బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసరికి ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ మీద జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం అయితే జరిగింది. అయితే సౌత్ ఆఫ్రికా గన్ బౌలర్ని నెక్స్ట్ ఇయర్ జీటీ రిటైన్ చేసిద్దా లేదనేది కామెంట్స్లో తెలపండి. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్. లాస్ట్ ఇయర్ సరిగ్గా పర్ఫామ్ చేయడంతో ఈ సీజన్ 23.75 కోట్లు పెట్టి కొనడం అయితే జరిగింది. ఈ ప్లేయర్పై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సీజన్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇయర్ వీళ్ళు క్యాప్టెన్సీ ఇద్దామని కూడా అనుకున్నారు. అయితే తను ఈ సీజన్ సరిగ్గా ఆడకపోవడంతో నెక్స్ట్ ఇయర్ తను అసలు స్క్వాడ్లో ఉంటాడా లేదా అనేది డౌట్ అయితే వస్తుంది. అయితే ఈ సీజన్ స్టాట్స్ వచ్చేసరికి 7 మ్యాచ్లు బ్యాటింగ్ చేస్తే 142 రన్లు కొట్టి 139.2 స్ట్రైక్ రేట్తో ఆడడం అయితే జరిగింది. ఈ సీజన్లో తన బెస్ట్ స్కోర్ వచ్చేసరికి 60 రన్స్ కొట్టడం అయితే జరిగింది వర్సెస్ SRH. అయితే ఈ ప్లేయర్ని నెక్స్ట్ ఇయర్ అసలు రిటైన్ చేస్తాడా లేదనేది కామెంట్ చేసేయండి. నెంబర్ 1 రిషబ్ పంత్. ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ అమౌంట్కి వెళ్ళిన ప్లేయర్ ఎవరంటే అది రిషబ్ పంత్. అయితే ఈ సీజన్లో రిషబ్ పంత్ తను కూడా అనుకోలేనంత ఘోరంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒక పోడ్కాస్ట్లో రిషబ్ పంత్ మీద తన టీం ఓనర్ సంజీవ్ గోయంకా ఏమన్నారంటే, అసలు నెక్స్ట్ 10 ఇయర్స్లో రిషబ్ పంత్ 5 to 4 ట్రాఫీస్ ఇచ్చే క్యాప్టెన్, తన వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాప్టెన్ అని అనడం అయితే జరిగింది. కానీ రిషబ్ పంత్ వచ్చేసరికి చాలా విఫలమైతే అవడం అయితే జరిగింది. అయితే ఈ సీజన్లో తన స్టాట్స్ వచ్చేసరికి 12 ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తే 151 రన్స్ కొట్టడం అయితే జరిగింది. ఈ సీజన్లో తన వన్ ఆఫ్ ది వరస్ట్ సీజన్ అని చెప్పాలి. తన డెబ్యూ చేసిన సీజన్లో కూడా ఎక్కువ రన్స్ కొట్టడం అయితే జరిగింది. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అప్డేట్స్ మావా. నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కామెంట్ చేసేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి.